అండ్ మార్కెట్లోకి రోజు కొత్త కొత్త స్కీమ్స్ స్కామ్స్ వస్తూనే ఉంటాయి. చాలామందికి అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఏం స్కీమ్ వచ్చినా సరే ఈ మధ్య నమ్మట్లేదు. కాకపోతే కొన్ని ట్రస్టెడ్ బ్రాండ్స్ నుంచి ఏదైనా స్కీమ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ప్లస్ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏదైనా స్కీమ్ తీసుకొచ్చారనుకోండి, మీరు నమ్ముతారా? ఆబ్వియస్లీ నమ్ముతాం మనం, ఎందుకంటే యాపిల్ ప్లస్ హెచ్డిఎఫ్సి అనే రెప్యూటెడ్ బ్రాండ్ కాబట్టి అటువంటి స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు చాలామంది నమ్ముతూ ఉంటారు. సో అటువంటి స్కీమే ఇండియా గేట్స్ మూవింగ్ అని చెప్పేసి రీసెంట్గా యాపిల్ వాళ్ళు ప్లస్ హెచ్డిఎఫ్సి వాళ్ళు కలిసి తీసుకొని రావడం జరిగింది. సో మరి యాపిల్ వాచ్ కారణంగా చాలా మంది ఈ మధ్య అప్పుల పాలయ్యారు. సో మరి అదేంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో మొదటి మ్యాటర్ ఏంటి అంటే, హెచ్డిఎఫ్సి ప్లస్ సూపర్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు చెప్పినట్టు ఇండియా గేట్స్ మూవింగ్ అని చెప్పేసి. దీనిలో ఏం జరుగుద్ది అని అంటే, మనం నడవాలి, మనం నడిచినందుకు గాను యాపిల్ వాచ్ ఫ్రీ ఇస్తారన్నట్టు. సో అలా అని చెప్పేసి మీరు యాపిల్ స్టోర్కి నడుచుకుంటూ వెళ్తే యాపిల్ వాచ్ ఫ్రీ ఇస్తారని కాదు. సో దీనికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఫస్ట్ యాపిల్ వాచ్ కొనుక్కోవాలి. కొనుక్కొని వాళ్ళు ఇన్ని స్టెప్స్ నడవాలి రోజుకి అని చెప్పేసి ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ని కనుక మనం ఫుల్ఫిల్ చేసినట్టయితే మనం ఎన్ని స్టెప్స్ అయితే నడుస్తామో దాని ఆధారంగా కొన్ని పాయింట్స్ ఇస్తారు. సో ఆ పాయింట్స్ ఆధారంగా మనకు వాచ్లో ఇంత పర్సెంటేజ్ నెలకింత అని చెప్పేసి రిటర్న్ ఇస్తూ ఉంటారు. ఒక ముక్కలో చెప్పాలి అంటే, ఒక 1500 స్టెప్స్ నడిస్తే 4 పాయింట్స్ ఇస్తారు. 1500 స్టెప్స్ అంటే దాదాపు 12 కిలోమీటర్లు రోజుకి నడిస్తే 4 పాయింట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ వాచ్ 10 సిరీస్ గురించి మాట్లాడినట్టయితే అది ఒక 60,000 వరకు ఉంటుంది. ఆ వాచ్ని మనం ఫ్రీగా పొందాలి అంటే 120 పాయింట్స్ పొందాల్సి ఉంటుంది. ఈ వాచ్ని పూర్తిగా పొందాలి అని అంటే మనం అన్ని పాయింట్స్ సంపాదించాలి. సో నేను ఇప్పుడు చెప్పింది రఫ్గా. ఇక్కడ నేను 2 షీట్స్ చూపిస్తున్నాను చూడండి. ఎన్ని స్టెప్స్ నుంచి ఎన్ని స్టెప్స్ నడిస్తే ఎన్ని పాయింట్స్ ఇస్తారు, ఎన్ని పాయింట్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ అనేది ఎవ్రీ మంత్ మనం ఈ వాచ్లో తీసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళ యొక్క షీట్ అన్నట్టు. సో మరి ఇటువంటి ఒక స్కీమ్ వచ్చిన తర్వాత నడిస్తేనే ఫ్రీగా ₹1,00,000 వాచ్ 60,000 వాచ్ వస్తుంది అని అంటే జనాలు ఊరుకుంటారా? సో దీని గురించి తెగ ప్రచారం జరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా మంది రీల్స్ చేశారు, షార్ట్స్ చేశారు, పెద్ద పెద్ద ఫుల్ వీడియోస్ కూడా చేసేసారు. దాని కారణంగా మంచి హైప్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, జనరల్గా మనకు ఇటువంటి స్కీమ్స్ అనేవి వచ్చినప్పుడు లాటరీ సిస్టమ్ ఉంటుంది. అంటే 1,00,000 మంది పార్టిసిపేట్ చేసినప్పుడు లాటరీ ఇస్తే ఒకరికో ఇద్దరికి యాపిల్ వాచ్ అనేది ఫ్రీగా ఇస్తారు. కాకపోతే ఇందులో అలా లేదు. ఎంతమంది నడిస్తే అంతమందికి కూడా ఈ యాపిల్ వాచ్ అనేది ఫ్రీగా ఇస్తారని చెప్పేసరికి చాలామంది వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సరే అప్పు తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఈఎంఐలో పెట్టుకొని మరి ఈ వాచ్ని కొనుక్కున్నారు. కొంతమంది 60,000 వాచ్ కొంటే కొంతమంది అల్ట్రా వాచ్ ₹1,00,000 పెట్టి మరి కూడా కొనుక్కున్నారు. రీజన్ ఏంటి అంటే, మనకు వాచ్ అనేది నడిస్తే ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి యాపిల్ ప్లస్ హెచ్డిఎఫ్సి లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీలు భరోసా ఇచ్చేసరికి, చాలా ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసరికి దానికోసం ఈ మధ్యకాలంలో యాపిల్ వాచ్కి సంబంధించిన సేల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. అంతే కదా, వాచ్ని ఫ్రీగా పొందొచ్చు అంటే ఆబ్వియస్లీ జనాలు బార్లు తీరి మరి కొంటారు. జనరల్గా యాపిల్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ లాంచ్ అయినా సరే లైన్లలో నించొని కొనుక్కుంటూ ఉంటారు. అటువంటిది ఫ్రీగా వస్తుందంటే ఇటువంటి అవకాశాన్ని ఎవరైనా వదిలిపెట్టుకుంటారు. మళ్ళీ ఇందులో లాటరీ సిస్టమ్ ఏం లేదు. ఎవరైనా సరే 15,000 స్టెప్స్ రోజు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మెల్లిమెల్లిగా వాళ్ళ పాయింట్స్ అనేవి పెరుక్కుంటూ ఆ పాయింట్స్ తోటి మనం ఈ వాచ్ని ఫ్రీ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ ఆఫర్ అనేది స్టార్టింగ్ కొత్తలో లాంచ్ అయినప్పుడు జనాలు ఏం చేశారంటే, ఈ ఈఎంఐ డబ్బులు ఏవైతే ఉన్నాయో నేను నడుచుకుంటూ వచ్చే పాయింట్స్ తోటి నేను క్లియర్ చేసేసుకోవచ్చు, నాకు యాపిల్ వాచ్ ఫ్రీగా అయిపోద్ది అని చెప్పేసి ఈ ఆఫర్ వచ్చిన కొత్తలో అందరు వాచ్ కొనుక్కొని చేయి పెట్టుకొని గ్రౌండ్లలో తెగ ఉరుకుడు స్టార్ట్ చేసేసారు. కాకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత, అంటే 1 డే 2 డేస్ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇదంతా మన వల్ల అయ్యే పని కాదని చెప్పేసి దీనికి ఒక ఆల్టర్నేటివ్ వెతకడం స్టార్ట్ చేశారు. అదేంటి అంటే, కొద్దిసేపు వాచ్ వీలు పెట్టుకొని నడిచేవాళ్ళు, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి వాచ్ ఇచ్చేసి నా బదులు నడిచి రాపో అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నడిచినా సరే ఈ 1500 స్టెప్స్ అనేవి అయితే కౌంట్ అవుతాయి కదా. సో అలా చేశారు. ఇంకొంతమంది ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో కుక్కలు పిల్లులు ఉన్నాయనుకోండి, దానికి పెట్టి దాన్ని ఉరికించడం, దాంతో పరిగెత్తించడం చేస్తే అక్కడ కూడా మనకు స్టెప్స్ అనేవి కౌంట్ అవుతాయి కదా. సో ఇలా చేసేసారు. దీని తర్వాత కొంతమంది ఏం చేశారంటే, వైరల్ కావడానికి ఇన్స్టాలో రీల్స్ చేసేసారు. యాపిల్ వాచ్ని ఎలా ఫ్రాడ్ చేయొచ్చు, 15,000 స్టెప్స్ని ఎలా ఈజీగా అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి రీల్స్ చేసేసి దీనికోసం కొన్ని మెషిన్స్ని కూడా తయారు చేసేసారు. సో ఇటువంటి వీడియోస్ అనేవి ఎక్కువ వైరల్ అయ్యేసరికి హెచ్డిఎఫ్సి వాళ్ళ దృష్టికి వెళ్ళింది. సో వాళ్ళు ఏం చేసేసారు, ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే మనం దివాలా తీసుడే అని చెప్పేసి ఇంతకుముందు 7 రోజులలో రీఫండ్ చేసే పాలసీని 30 డేస్ పెట్టారు. స్టార్టింగ్ చెప్పింది ఏంటి, ఎవరెవరైతే 15,000 స్టెప్స్ కంప్లీట్ చేసేసి 120 పాయింట్లు తెచ్చుకుంటారో వాళ్ళకు ఈ వాచ్ అనేది లేకపోతే డబ్బులు అనేవి ఇస్తూ ఉంటామని చెప్పేస్తారు కదా. సో ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే మేము గుండైపోతాం అనుకున్నారో ఏమనుకున్నారో, ఎవరెవరైతే దీన్ని కంప్లీట్ చేసేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యారో వాళ్ళందరి అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఈ అసలు కథ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. చాలామంది ఈఎంఐలు పెట్టుకొని మరీ వాచ్ కొనుక్కున్నారు కదా ఫ్రీగా వస్తుందని చెప్పేసి. వాళ్ళు ట్విట్టర్లోకి వెళ్ళేసి యాపిల్ వాళ్ళు మా అప్లికేషన్ని రిజెక్ట్ చేసేసారు, మా మెయిల్స్కి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు, నేను ప్రాపర్గా నడిచినా సరే మేము నడవలేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే,
చాలామంది చీట్ చేసేశారు. కాకపోతే కొంతమంది జెన్యున్గానే నడిచారు. ఇంతకుముందు 10 కిలోమీటర్లు నడిచే వాళ్ళు ఈ వాచ్ కొనుక్కొని ఆల్రెడీ ఎలాగో 10 కిలోమీటర్లు నడుస్తున్నారు కాబట్టి ఇంకొక 2 కిలోమీటర్లు నడిస్తే యాపిల్ వాచ్ ఫ్రీగా వస్తుందని అంటే వాళ్ళు యాపిల్ వాచ్ కొనుక్కొని ఇంకొక 2 కిలోమీటర్లు నడవడం స్టార్ట్ చేశారు. అటువంటి వాళ్ళ అప్లికేషన్స్ని కూడా యాపిల్ వాళ్ళు మీ డేటా అనేది ప్రాపర్గా లేదు, మా క్రైటీరియాకి మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ మొత్తానికి ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు కుక్కకు పెట్టి నడిపించారా, లేకపోతే వీళ్ళే నడిచారా, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చి నడిచారా, ఇవన్నీ యాపిల్ వాళ్ళ దగ్గర అయితే ఎటువంటి డేటా ఉండదు. వాళ్ళు చెప్పింది ఏంటి, 15,000 స్టెప్స్ నడిస్తే ఇన్ని పాయింట్స్ ఇస్తాం, దాంతో మీరు మీ వాచ్ని ఫ్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చారు. అంతే తప్పిస్తే వాళ్ళు స్టార్టింగ్ తీసుకొచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరే నడవాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి నడిపించొద్దు, సో ఇటువంటి ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టలేదు. సరే వీళ్ళు ఎవరో చీటింగ్ చేసి ఇటువంటి వేసే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు అనుకుంటే నో ప్రాబ్లం. అలా కాకుండా జెన్యున్గా ఎవరైతే నడిచారో వాళ్ళవి కూడా ఈ రీఫండ్స్ అనేవి రిజెక్ట్ అయిపోయేసరికి ఇక్కడ అసలు సమస్య అయితే మొదలైపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ హెచ్డిఎఫ్సి గురించి మాట్లాడినా, యాపిల్ గురించి మాట్లాడినా టాప్ కంపెనీస్. సో వాళ్ళు ఇటువంటి ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు, ఇటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఎటువంటి ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి అనేది ముందే ఊహించి ఇటువంటి దాన్ని మార్కెట్లో తీసుకొని రావాలి. సో ఇప్పుడు వీళ్ళు ఏదో ఆదరబాదరగా ఇటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు, దీనిలో ఫ్రాడ్స్ అనేవి జరిగాయి. కొంతమంది జెన్యున్గా కూడా ఈ టాస్క్ని కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ ఫ్రాడ్ చేసిన వాళ్ళకు వాచెస్ ఫ్రీ చేయకపోయినా పర్లేదు, ఎవరైతే జెన్యున్గా నడిచి ఈ టార్గెట్ని కంప్లీట్ చేసేసారో వాళ్ళకు ఈ వాచ్ అనేది ఫ్రీగా ఇవ్వకపోవడం అనేది ఇక్కడ మంచి విషయం కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈఎంఐలలో లేదా కొంతమంది అప్పులు చేసి మరి వాచ్ కొనుక్కున్నారు చూసారా. సో అటువంటి వాళ్ళు జెన్యున్గా ఈ టార్గెట్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకు ఈ వాచ్ అనేది ఫ్రీగా రాలేదనుకోండి, అటువంటప్పుడే అసలు సమస్య అనేది క్రియేట్ అవుద్ది అన్నట్టు. సో మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే వాళ్ళు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, ప్లస్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. వీళ్ళకి మనం మెయిల్ చేసేసి మనం జెన్యున్, మనం ప్రాపర్గా నడిచామని చెప్పేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ప్రజెంట్ ఎవరైతే ఈ వాచ్లు అప్పులు చేసి మరి కొనుక్కున్నారో, ఈఎంఐలలో కొనుక్కున్నారో, లేదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి మరి కొనుక్కున్నారో, సో వాళ్ళకి మెయిల్ చేయడం తప్పిస్తే ప్రజెంట్ అయితే ఎటువంటి ఆల్టర్నేటివ్స్ కనిపించట్లేదు. కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్తారా, లేకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ అవి చాలా పెద్ద ప్రాసెస్ అన్నట్టు, చాలా తిరగాల్సి వస్తుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మరి యాపిల్ వాళ్ళు ప్లస్ హెచ్డిఎఫ్సి వాళ్ళు తీసుకొచ్చిన స్కీము. మరి యాపిల్ వాళ్ళు లేదా హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏమనుకున్నారు, ఈ యాపిల్ వాచ్ మార్కెట్లోకి ఫ్రీగా తీసుకొచ్చిన తర్వాత జనాలు దీన్ని కొనుక్కొని ఒక 2 రోజులు నడిచి అలసిపోయి దీన్ని రీక్లెయిమ్ చేసుకొని అనుకొని మరి ఈ స్కీమ్ తీసుకొచ్చారో, లేకపోతే చీటింగ్ జరగదని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళ ఇమేజ్ అయితే డ్యామేజ్ అయింది. దీంతో పాటు చాలామంది యూజర్స్ డబ్బులు కూడా నష్టపోయారు. సో దీనిలో మరి తప్పెవరని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. మీలో ఎవరైనా ఇటువంటి స్కీమ్లో జాయిన్ అయ్యి ఈ వాచ్ను కొనుక్కున్నారా లేదా కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.